మోషన్ స్లో అయిపోతే లైఫ్ స్లో మోషన్ అయిపోతుంది. ఇదిగోండి జ్యూస్ తాగండి. ఏవే పొద్దున్నే ఒక కప్పు కాఫీ ఇస్తే కదా లోపల ఉన్నదంతా బయటికి తన్నుకొస్తుంది. ఈ మాయదారి జ్యూసుల్ని రోజు తాగితే పొట్ట ఇంకా గట్టిగా అయిపోతుంది. మీ ముద్దుల కూతురు చెప్పిన టైం టేబుల్ ప్రకారమే ఇచ్చాను. దాన్ని అడగండి, నా మీద విరుచుకు పడతారే. ఏయ్ చాలిక లేస్తావా? ఈ తాగితే మోషన్ బాగా అవుతుందమ్మా. చెప్పాను కదా, కాఫీ టీ సిగరెట్ ఇవన్నీ అడిక్షన్లంతే. వాటి వల్ల యూజ్ లేదు నాన్న. ఇట్స్ ఆల్ టైప్ ఆఫ్ పాయిజన్. నా మాట విని నోరు కట్టడం నేర్చుకో. ఇల్లు కట్టుకున్నాను, పెళ్ళాన్ని కట్టుకున్నాను, కానీ ఈ నోరుని మాత్రం కట్టలేకపోతున్నాను. దీన్ని డైటీషియన్ చదివించటమే నేను చేసిన మొదటి తప్పు. నిన్న చూసిన అబ్బాయి గురించి నీ ఒపీనియన్ ఏంటో చెప్పలేదే. వాడి ఇన్స్టా చూశాను. స్టైల్ బానే ఉంది, కానీ లైఫ్ స్టైల్ అస్సలేం బాలేదు. పొద్దున్న లేవగానే కాఫీ టీ ఫోటోలు పెడతాడు, రాత్రి అవగానే పార్టీ ఫోటోలు పెడతాడు. హీజ్ అ పార్టీ యానిమల్. వాడికి కావాల్సింది నాలాంటి స్మార్ట్ అమ్మాయి కాదు, 4G నెట్వర్క్ ఉన్న స్మార్ట్ ఫోన్ అంతే. బాయ్ మా, జాగ్రత్త. బాయ్ డాడీ. బాయ్. ఈ బేవర్సగాళ్ళు తిన్నా కూర్చున్న సోషల్ నెట్వర్క్లో పెడుతున్నారే, ఇవి సామాజిక మాధ్యమాలు కావు, జనం ప్రాణాలు తీసే మాధ్యమాలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హౌ మెనీ అపాయింట్మెంట్స్ టుడే? లిస్ట్ రెడీ అవుతుంది మ్యామ్. ఓకే సెండ్ దెమ్. Hello everyone, I'm Dr. Swami Prakash, reproductive endocrinologist and fertility specialist at Srishti Hospital. Well, ఈ రోజు నేను మీతో చెప్పాలనుకునే విషయం ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ ఇంకా ఫీమేల్ ఫర్టిలైజేషన్ గురించి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువైనప్పుడు స్పర్మ్ బ్యాంక్స్ని గానీ స్పర్మ్ డోనర్స్ని గానీ అప్రోచ్ అవుతూ ఉంటాం. వెరాస్ ఇన్ ఫీమేల్స్ కేస్ ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. ఆడవాళ్లలో ఎగ్ సెల్స్ వీక్ అయినప్పుడు ఎగ్ బ్యాంక్స్ కావచ్చు, ఎగ్ డోనర్స్ కావచ్చు దొరకడం కష్టం. అందువల్ల ఎగ్ సెల్స్ కి చాలా డిమాండ్ ఉంది. దట్స్ వై మన హాస్పిటల్లో పెద్ద మొత్తంలో పొటెన్షియల్ డోనర్స్ నుంచి ఎగ్ సెల్స్ ని సేకరించి ఆ ఎగ్స్ ని ఫ్రీజ్ చేస్తాం. మీరు కూడా మా హాస్పిటల్ నుంచి ఎగ్ సెల్స్ తీసుకుని పిల్లలు లేకుండా బాధపడే ఎంతో మందికి ఆ కొరతని తీర్చాలని నేను కోరుకుంటున్నాను. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ దీస్ ప్రొఫైల్స్. ఇట్స్ గుడ్. థాంక్స్. రావుదునా రానయ్య, ఎక్కడ రెండేంటి బంగారం, 4 కొనిస్తాను, కూర్చో. అనయ్య వదినా, వరు మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతోంది, చూడండి. సర్ప్రైజ్ ఏంటిది? హ్యాపీ యానివర్సరీ. తెలుగులో. మా ప్రియమైన ఆదర్శ దంపతులకి 7వ సంవత్సర వివాహ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాగుందిరా తల్లి, కానీ ఇందులో మీ బాబాయ్ లేడే. అవును కదా, కింద పడుకున్నాడు. అయ్యో. ఓ సారీ, నేను నార్మల్గానే లేటు. కూర్చోండి. ఇవాళ కొంచెం ఎర్లీగా వచ్చాను, సారీ. అది మ్యాట్రిమోనియల్లో మీ ప్రొఫైల్ చూశాను. మిగతా వాళ్ళ ప్రొఫైల్స్ కంటే మీ ప్రొఫైల్ బాగా క్యాచీగా ఉంది, అందుకే క్యాచ్ చేద్దామని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ సార్. 1 పిజ్జా, బర్గర్, 1 ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే సార్, థ్యాంక్ యూ. సారీ, మీరు ఉన్నారన్నదే మర్చిపోయాను. మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి. ఆర్డర్. I'll have a veg salad. వేడి పిజ్జా తినిపించనా? ఇక్కడ చీజ్ సూపర్గా ఉంటుంది. Excuse me.